ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇది కార్యక్రమం స్టార్ట్ చేసి సుమారుగా 15 రోజులు అయింది. ఈరోజు మనకు జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు 9వ తారీఖు 6వ నెల 2025న గ్రామ స్థాయిలో అనగా గ్రామ పంచాయతీ ఎందు స్టాఫ్ సచివాలయ సిబ్బంది ఎస్ఎస్సీ గ్రూపు అంగన్వాడీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ర్యాలీగా వెళ్ళి ఈగా గురించి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అవగాహన కార్యక్రమం అంటే ప్రజలకు తెలియజేయండి అని చెప్తున్నారు. దానిలో భాగంగా మనం డోర్ టు డోర్ ఏళ్ల లెక్కకి ఇన్స్ట్రక్షన్ సెట్ చేసి ఉన్నాను ఇక్కడ సచివాలయ సిబ్బంది. ఈగా గురించి ఏంటి, ఈగా గురించి దానివల్ల ఏం ఉపయోగం ఉంది దైనందిన జీవితంలో అని దీని గురించి కూడా మనం గ్రామ స్థాయిలో కూడా కాంపిటీషన్ అంటే పోటీలు ఏర్పాటు చేసుకుని మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయిలో కూడా పోటీలు ఏర్పాటు చేసి జూన్ 21 విశాఖపట్నంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, సీఎం గారు, ఇద్దరు డిప్యూటీ సీఎం గారు, మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఆ రోజు 21 రోజు అంటే జూన్ 21కి గ్రాండ్ గా యోగా దినోత్సవం అక్కడ జరుపుతున్నారు. ఇవన్నీ ఇక్కడ ఒక నెల ప్రోగ్రామ్ ఇది. ఇంకా మనకి ఈ రోజు 9వ తారీఖు ఇంకా మనకి ఇక్కడ సుమారుగా 14-15 రోజుల వరకు మన కార్యక్రమం రోజు ఒకటి ఉంటుంది. సచివాలయ సిబ్బంది కూడా తమ సచివాలయంలో ఖచ్చితంగా యోగా ట్రైనర్స్ వచ్చిన ప్రజలకు కూడా తెలియజేయండి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి లింక్ ఆధార్ కార్డులు కానీ ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి. కనిష్టం ఒక సచివాలయానికి 50 మంది చెప్పిన ప్రతిరోజు కూడా మనకు నేను అప్పుడే గ్రూప్ లో సెట్ చేస్తాను. వారి దగ్గర మీరు ఏదో ట్రైనింగ్ అయినారు కాబట్టి ఏ దళసకాలు వేసి ఫోటోలు అప్లోడ్ చేయాలా. ఈ రోజు కూడా మనకు ర్యాలీ పరంగా ప్రజాప్రతినిధులు అందరూ చేయమని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మన గ్రామ పంచాయతీ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా పాల్గొంటారు. అక్కడ మానవం చేసి అందరూ విజయవంతం చేయాలని పైన తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం ఫోటోలు అప్లోడ్ చేసి సంతకాలు ఇక్కడ రిజిస్టర్ ఉంది. కంపల్సరీగా రిజిస్టర్ ఎవరైతే ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతారో వారు ఖచ్చితంగా దాని మీద ఎస్ఎస్జీ గ్రూప్ కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సంతకాలు కంపల్సరీగా చేయాలని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ రోజు ఉండేది మన సబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ ర్యాలీ. తర్వాత 10:30కి 11 o'clock వాళ్ళు మీ సచివాలయం సిబ్బంది ముఖ్యంగా అదే టైంకి సచివాలయం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పేది కూడా మాకు ఒకసారి చెప్తుంది. దాన్ని ప్రజల్లో కానీ ఇది కానీ మోటివేట్ చేసే బాధ్యత ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటుంది ప్రతి గ్రామానికి. అలాంటి కార్యదర్శి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క గైడ్ లైన్స్ ఖచ్చితంగా మనం అమలు చేయాలా. అది ఎంతమంది వచ్చారనే కానీ ఎంతమంది మనం సంతకాలు అనేవి పైన పెడుతుంటాయి. అది ఎందుకంటే అది సైలెంట్ రెగ్యులేషన్ అంటే రిసెంట్ ఇంప్లోతో వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు మార్కులు అంటే మైనస్ చేసుకుంటారో అది అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులుగా అంటే వీళ్ళు కూడా ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం అయిన వరకు విజయవంతం చేయాలని కార్యదర్శిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ అయ్యారు. అక్కడ కూడా మేడం కూడా హాజరవుతారు. ఎంపీడీ మేడం కూడా ఎంఆర్ఓ సార్ అయిన తర్వాత పోలీసు అంతా వస్తారని విజయవంతం చేయాలని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసిన ప్రజాప్రతినిధులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, మన సచివాలయ సిబ్బందికి, తర్వాత ఎస్ఎస్సీ గ్రూప్కి అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మనకి ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనకు నెల 25 రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల అంటే మన ఆరోగ్యం కానీ మన ఇది కానీ ఏది కానీ మనకు రాకుండా ఉంటుందని మనం యోగా చేస్తే బాగుంటుందని మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ యోగా వల్ల ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మండలంలో. మీరు వచ్చి ట్రైనింగ్లో పాల్గొని ప్రతిరోజు ఈ యోగా చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కాబట్టి మనకు ప్రభుత్వం కూడా ఏదైతే చేసిన ర్యాలీ అంటే ఆ రోజు మనకు మన రాష్ట్రంలో అమరావతిలో జరుగుతుంది. మన సీఎం కూడా వస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ మండలంలో 20వ తేదీ మన హై స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టాము. అందరూ అటెండ్ కావాలి. అక్కడ అటెండ్ అయితే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎంఏ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మండల ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరి ఈరోజు ములుగుంద మండలం నందు యోగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మళ్ళీ ములుగుంద మండల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మళ్ళీ వివిధ పార్టీల నాయకులు,
పత్రికా విలేకరులు మరి యోగా ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ యోగా సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జూన్ 28న జరుగుతుంది. కాబట్టి ఈ యోగాని గురించి ప్రతి ఒక్కరూ అవసరం ఎంతైనా ఉన్నది. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండే నిదానంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి వయస్సుతో నిమిత్తం లేకుండా మళ్ళీ చిన్న పిల్లల నుంచి మధ్య వయస్కుల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి తమ మళ్ళీ చిన్న వ్యాయామాలు కానీ ఆసనాలు చేస్తే మన ఆరోగ్యం బాగా ఉంటుందని నేను ముఖ్యంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మరి యోగాని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తుందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై యోగాంధ్ర, జై యోగాంధ్ర. కార్యక్రమం గురించి తిప్పై సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షులు, అలాగే ఎండిఓ మేడం గారికి, ఎంఈఓ గారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి నా హృదయపూర్వక వందనములు. ఈరోజు యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జూన్ 21న మన ప్రధానమంత్రి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు యోగాలో పాల్గొని యోగా గురించి అన్నీ తెలుసుకోవాలని, యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, యోగా వల్ల ఇంకా మనకి ఆయుష్ పెరుగుతుంది, ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి యోగా వల్ల. దాని గురించి ఇక్కడ ఉన్న మన పంచాయత్ సెక్రటరీ గారు యోగా గురించి ఏమున్నాయో అన్ని క్షుణ్ణంగా చెప్తారు. ప్రతి ఒక్కరూ జూన్ 21న పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై యోగా మాతాకి, భారత్ మాతాకి, యోగా మాతాకి. అందరికీ నమస్కారం అండి. గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఇది జూన్ 21వ తేదీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామాల్లో కానీ, ప్రతి వీధుల్లో కానీ, ప్రతి చోట అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనే నినాదంతో ఈ యోగా కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఓలగొండ మండలంలో చేయడం జరుగుతుంది. అంటే సార్ చెప్పారు, అందరూ చెప్తున్నారు, అంటే యోగా వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలేం లేవు. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే ఒక నినాదం తప్ప దీంట్లో మనం గొప్పగా తీసుకునేటువంటి అంశం లేదు. ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనం ఇంకా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పుర ప్రజలకి, పెద్దలకి, అధికారులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులకు, ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి మరి పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 15 రోజులకి గ్రామీణ అందరికీ విచారం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అంతర్జాతీయంగా దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని యోగా వల్ల నష్టం లేదు కానీ లాభాలే ఎక్కువ. ప్రతి ఒక్కరూ యోగా సమయం సంపూర్ణంగా చేస్తే యోగా ఆరోగ్యం బాగుంటుంది, మనం బాగుంటుంది, అందరూ బాగుంటుంది. యోగా వల్ల లాభాలు ఎక్కువ అని తెలుసుకోవాలి. ఈ యోగా వల్ల అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ టైం తీసుకొని 1 గంట, అరగంట తీసుకొని యోగా చేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ధన్యవాదాలు సార్, మంచి నిర్వహణ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు బహుజన సైన్స్ ఎండి దుర్గా ప్రసాద్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఓలగొండ ప్రజలకు, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు, మరి అదేవిధంగా గ్రామ
సర్పంచ్ అయినటువంటి వారు మరి ఎంపీడీఓ మేడం గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాలు వివిధ ఉద్యోగస్తులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ 11వ యోగా దినోత్సవం 11వ సంవత్సరం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం ఈ మధ్య కాలంలో ఈ యోగా ఆసనాలను చాలా వరకు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారంటే ఒకే ఒక రీజన్, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లలో అడాప్ట్ అవడమే దీనికి కారణం. ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చినప్పుడు నుండి బద్ధకం అనేది మనకు ఏర్పడింది చాలా వరకు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మన ఆరోగ్యాన్ని గురించి మనము చూడము, కానీ ఈ సెల్ ఫోన్ వల్ల అనవసరమైంది మన తలకి తెచ్చుకొని మనము ఎక్కువ శాతం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మనలో ఇప్పుడు చాలా వరకు మతి స్థిమిత, తర్వాత ఎక్కువ శాతం బలహీనతలో పడిపోతున్నాం. అందుకే దయచేసి ఒకటే, ఈ యొక్క యోగాసనం వల్ల అనేక ఆరోగ్య సూచనలు ఉన్నాయి. ఎందుకంటే కూర్చున్న చోటే యోగా చేసుకోవచ్చు. ఒక రోజుకి కనీసం ఏం లేదంటే 3 నుండి 4 కిలోమీటర్లు నడవాలా. తర్వాత ఒక 6 లీటర్లు నీళ్లు ప్రతిరోజు మనం తాగితే ఆటోమేటిక్గా శరీరంలో మన యొక్క నరాలు బలహీనపడకుండా బలపడతాయన్నమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్, మనం పొద్దున్న టిఫిన్ చేస్తాం, పొద్దున్న తిరుగుతాం, మధ్యాహ్నము భోజనం చేస్తాము, అటు ఇటు తిరుగుతాం. కాబట్టి మనకి ఎటువంటి తెలియదు. కానీ కేవలం రాత్రిపూట చేసే పెద్ద తప్పుదనం ఏమిటంటే రాత్రి భోజనం చేస్తాము, భోజనం చేసిన రోజున సెల్ తీసుకుంటాం, కూర్చుంటాం, పడుకుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే మనకి బద్ధకం అనేది ఏర్పడుతుంది. కనీసం రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 100 మీటర్ల నడవాలా. ఎందుకంటే అప్పుడు నడిచిన తర్వాతే మనలో ఉన్న భోజనము ఈ యొక్క చెస్ట్కి రాకోకుండా దాన్ని అధిగమిస్తుంది అన్నమాట. దయచేసి దాన్ని పాటించండి. ఇంకోటి ఏమంటే చెడు వ్యసనాలు ఉంటే అన్నీ కూడా తొలగించేసండి. ఎక్కువ శాతం ఈ పాన్పరాస్ కానీ, లేకపోతే సిగరెట్లు కానీ, ఈ మద్యపానం కానీ, వీటి వల్ల కూడా ఈ ఆకువక్క తినడం వల్ల కానీ, ఆకువక్క కొంచెం వరకు మేలు ఉన్నప్పటికీ దానివల్ల గ్యాస్ట్రిక్ ఏర్పడుతుంది. దీని కాకోకుండా ఇవన్నీ కూడా మనకు హానికరంగా కలిగించేది. దీనికన్నీ దూరంగా ఉండాలా. మరి మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఇంతవరకు యోగాసనాన్ని ఎందుకు చేస్తున్నారు భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే బద్ధకాన్ని తొలగించాలనే ఉద్దేశంతో, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చెడగొట్టుకుంటున్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకొని గత 11 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ నెల 20న మరి విశాఖపట్నంలో అతిపెద్దగా ప్రపంచంలో ఖ్యాతి చెప్పే విధంగా దరిదాపులా 20 లక్షల మందితో మరి ఈసారి యోగా డేని అంత గ్రాండ్గా చేస్తున్నారు. సంవత్సరం పెరుగుకుంటూ ఈసారి పెద్ద ఎత్తున ఒక 20 లక్షల మంది జమకూడి ఆ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలను కొన్ని ఏదైతే మాస్టర్లు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా మీరు కొంచెం ఉన్నట్లయితే అందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉంటామని మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. దుర్గాప్రసాద్ చాలా విలువైన మాటలు చెప్తున్నారు. ఈరోజు యోగా కార్యక్రమం పీఈటీ ట్రైనర్ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బహుజన సైన్స్ ఎండి దుర్గాప్రసాద్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గొడవంద ప్రజలకు, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి వారు, మరి ఎంపీడీఓ మేడం గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాలు వివిధ ఉద్యోగస్తులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ 11వ యోగా దినోత్సవం 11వ సంవత్సరం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం ఈ మధ్య కాలంలో ఈ యోగా ఆసనాలను చాలా వరకు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారంటే ఒకే ఒక రీజన్, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లలో అడాప్ట్ అవడమే దీనికి కారణం. ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చినప్పుడు నుండి బద్ధకం అనేది మనకు ఏర్పడింది చాలా వరకు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మన ఆరోగ్యాన్ని గురించి మనము చూడము, కానీ ఈ సెల్ ఫోన్ వల్ల అనవసరమైంది మన తలకి తెచ్చుకొని మనము ఎక్కువ శాతం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మనలో ఇప్పుడు చాలా వరకు మతి స్థిమిత, తర్వాత ఎక్కువ శాతం బలహీనతలో పడిపోతున్నాం. అందుకే దయచేసి ఒకటే, ఈ యొక్క యోగాసనం వల్ల అనేక ఆరోగ్య సూచనలు ఉన్నాయి. ఎందుకంటే కూర్చున్న చోటే యోగా చేసుకోవచ్చు. ఒక రోజుకి కనీసం ఏం లేదంటే 3 నుండి 4 కిలోమీటర్లు నడవాలా. తర్వాత ఒక 6 లీటర్లు నీళ్లు ప్రతిరోజు మనం తాగితే ఆటోమేటిక్గా శరీరంలో మన యొక్క నరాలు
బలహీనపడకుండా బలపడతాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం పొద్దున్న టిఫిన్ చేస్తాం, పొద్దున్న తిరుగుతాం, మధ్యాహ్నము భోజనం చేస్తాము, అటు ఇటు తిరుగుతాం. కాబట్టి మనకి ఎటువంటి తెలియదు. కానీ కేవలం రాత్రిపూట చేసే పెద్ద తప్పుదనం ఏమిటంటే రాత్రి భోజనం చేస్తాము, భోజనం చేసిన రోజున సెల్ తీసుకుంటాం, కూర్చుంటాం, పడుకుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే మనకి బద్ధకం అనేది ఏర్పడుతుంది. కనీసం రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 100 మీటర్లు నడవాలా. ఎందుకంటే అప్పుడు నడిచిన తర్వాతే మనలో ఉన్న భోజనము ఈ యొక్క చెస్ట్కి రాకోకుండా దాన్ని అధిగమిస్తుంది అన్నమాట. దయచేసి అది యొక్క దాన్ని పాటించండి. ఇంకోటి ఏమంటే చెడు వ్యసనాలు ఉంటే అన్నీ కూడా తొలగించేసండి. ఎక్కువ శాతం ఈ పాన్పరాస్ కానీ లేకపోతే సిగరెట్లు కానీ ఈ మద్యపానం కానీ వీటి వల్ల కూడా ఈ ఆకువక్క తినడం వల్ల కానీ ఆకువక్క కొంచెం వరకు మేలు ఉన్నప్పటికీ దానివల్ల గ్యాస్ట్రిక్ ఏర్పడుతుంది. దీని కాకోకుండా ఇవన్నీ కూడా మనకు హానికరంగా కలిగించేది. దీనికన్నీ దూరంగా ఉండాలా. మరి మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఇంతవరకు యోగాసనాన్ని ఎందుకు చేస్తున్నారు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే బద్ధకాన్ని తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చెడగొట్టుకుంటున్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకొని గత 11 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ నెల 20న మరి విశాఖపట్నంలో అతిపెద్దగా ప్రపంచంలో ఖ్యాతి చెప్పే విధంగా దరిదాపులా 20 లక్షల మందితో మరి ఈసారి యోగా డేని అంత గ్రాండ్గా చేస్తున్నారు. సంవత్సరం పెరుగుకుంటూ ఈసారి పెద్ద ఎత్తున ఒక 20 లక్షల మంది జమకూడి ఆ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలను కొన్ని ఏదైతే మాస్టర్లు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా మీరు కొంచెం ఉన్నట్లయితే అందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉంటామని మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. దుర్గాప్రసాద్ చాలా విలువైన మాటలు చెప్తున్నారు. ఈరోజు యోగా కార్యక్రమం పీఈటీ ట్రైనర్ సార్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.